ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. नमो ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे कृष्ण 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 हरे राम राम हरे हरे. एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च एको मंत्रस्य तस्य नामानि यानि कर्मस्य एकं तस्य देवस्य सेवा. हरे कृष्ण 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 हरे राम राम हरे हरे. हरे कृष्ण माता जी. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనం నిన్న 10th అయిపోయినట్టుంది కదా, 15.10 అయింది ప్రభుజీ. 11th చెప్పాలి. 11th చెప్తున్నామా? అవును ప్రభుజీ. ఓకే. కనిపిస్తుందా మాతాజీ? ఇంకా రాలేదు ప్రభుజీ. రాలేదా? ఇప్పుడు వచ్చింది ప్రభుజీ. ఓకే. వచ్చిందండి, కనిపిస్తుందా? కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే. సో 11th శ్లోకంకి వెళ్దాము. నిన్న వివర్ ఆన్ 15.11 భగవద్గీత 15th చాప్టర్ 11వ శ్లోకం. యతంతో యోగినశ్చైనం పశ్యంతాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత చేతసః. ఇందులో అంటున్నాడు భగవంతుడు, అంటే ఇంతకు ముందు నుంచి, అంటే జస్ట్ రీక్యాప్ వాట్ వి డిస్కస్. భగవంతుడు ఈ భూలోకాన్ని మర్త్యలోకం అంటారు. మర్త్యలోకం అంటే ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ కూడా గిట్టక తప్పదు. మిగతా లోకాల్లో పుట్టినా గిట్టుతారు, కానీ ఎంత త్వరగా ఉండదు. అక్కడ ఆయుష్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తుకి ఇన్వర్టెడ్ మిర్రర్ ఇమేజ్ అన్నమాట. ఆ ఆధ్యాత్మిక జగత్తు భౌతిక జగత్తుకి 3 times ఉన్నది. ఈ భౌతిక జగత్తు 1/4, ఆధ్యాత్మిక జగత్తు 75%, ఇది 25% అని చెప్తున్నాడు భగవంతుడు. సో ఇందులో ఫస్ట్ లోకంలో ఏం చెప్పాడు? ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్. ఇది వ్యాపించుకుని ఉన్నది, బాగా వ్యాపించుకుని ఉన్నది. ఎలాగా అంటే రూట్స్ ఆర్ ఆన్ టాప్ అండ్ ద స్టెమ్స్ అండ్ లీవ్స్ అండ్ ఫ్రూట్స్ ఆర్ అట్ ద బాటమ్. ఇన్వర్టెడ్ వర్షన్. మనం నదిలో ఇమేజ్ని ఎలాగైతే చూస్తామో, నది ఆర్ కొలనులో చెట్టు తీరంలో ఉన్నదనుకోండి, అది ఇన్వర్టెడ్గా అనిపిస్తుంది. అంటే పైన వేళ్ళు కింద కొమ్మలు అలాగా కనిపిస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఇది అర్థం చేసుకోండి. ఫస్ట్ దాంట్లోనే చెప్పేస్తున్నాడు ఏమిటి? భూలోకము అనేటువంటిది ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇక్కడ అన్ని దుఃఖాలయం అశాశ్వతం. దానికి ఆపోజిట్ ఏమున్నది? సుఖాలయం శాశ్వతం, పైన ఉన్న లోకాలు. కాబట్టి పైన ఉన్న లోకాలకి మీరు రావడానికి ప్రయత్నించండి. అంటే భగవంతుడు మనకి ఒక ఎగ్జామినేషన్ పేపర్ లాగా ఇచ్చేశాడు ఇక్కడ మనకి. ఎలాగా అంటే మన దేహంలో ఆత్మని పెట్టి దాన్ని చుట్టూ కవర్ చేసేసాడు. దానితో పాటు ఎగ్జామినర్గా దుర్గాదేవిని పెట్టాడు. అంటే మీరు ఇప్పుడు మనం అనొచ్చు, ఎందుకు భగవంతుడు, మనం అందరూ భగవంతుని బిడ్డలమే కదా, భగవంతుని దగ్గరికి వెళ్ళాలంటే ఆయన సహాయం చేయాలి కదా, మరి ఇంతటి టఫ్గా మనల్ని ఏమీ అర్థం కాకుండా ఎందుకు సృష్టించాడు భగవంతుడు అంటే,
మనము హైయెస్ట్ డిగ్రీ, హైయెస్ట్ క్వాలిఫికేషన్ మనం సంపాదించాలి. ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే ఏం చేస్తారు? ఫస్ట్ మనకి టీచర్స్ బోధిస్తారు పాఠాలు, దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇలా సాల్వ్ చేయాలి, ఈ క్వశ్చన్ వస్తే ఇలా సాల్వ్ చేయాలని చెప్పేసి తర్వాత క్వశ్చన్ పేపర్ ఫైనల్ ఎగ్జామ్కి ఇచ్చినట్టు భగవంతుడు మనకు కూడా అలాగే ఇచ్చాడనమాట. సో మనం అప్పుడు ఏం చేయాలి? ఇది చదువుతున్నాము, ఈ శాస్త్రాలు చదువుతున్నాము, ఆధ్యాత్మిక విషయాలని అలవర్చుకుంటున్నాము. అప్పుడు ఒక్కొక్కసారి మనకి క్లారిటీ అనేటువంటిది ఉండదు, డౌట్స్ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? వినమ్రతంగా గురువుని అడగాలి. పరిప్రశ్నేతి సేవయ, ఉపదేశించే జ్ఞానం జ్ఞానినం తత్వదర్శినః అన్నాడు. సో భగవంతుణ్ణి వినమ్ర, ఎలాగైతే టీచర్ దగ్గరికి వెళ్ళి టీచర్ గారు ఇది నాకు అర్థం కావడం లేదు చెప్పండి అంటే విల్ బి సో ప్లీజ్, అంటే అట్లీస్ట్ ప్రయత్నం చేస్తున్నాడు నా శిష్యుడు అని చెప్పేసి కూర్చోబెట్టుకుని చక్కగా చెప్తాడు. అదే శ్రీకృష్ణుడు కూడా ఇక్కడ చెప్తున్నాడు, అర్థం కాకపోతే గురువు దగ్గర నేర్చుకోండి. అంటే ప్రయత్నం చేయాలి, కష్టపడి ప్రయత్నం చేసినప్పుడు మనము ఈ బంధాల నుంచి, ఈ కవరింగ్, ఈ ఆత్మని కవర్ చేసేసింది అనమాట. ఎన్నో జన్మల పాప కర్మాలు అవన్నీ కూడా ఎలాగైతే రస్ట్ పట్టిపోయిన ఇనుము ఎలాగో ఉపయోగంకి లేదో అలాగ అయిపోయాము. కానీ ఆ రస్ట్ని కనుక మనం తొలగిస్తే ఆ ఐరన్ ఇట్ విల్ బి యూస్ఫుల్, స్ట్రాంగ్ అవుతుంది అనమాట. సో అలాగే చేస్తున్నాడు అని భగవంతుడు చెప్పాడు. సో ఇన్వర్టెడ్ ఇమేజ్ అని చెప్పుకుంటూ వస్తూ నా లోకానికి ఎలా రావాలి, నా లోకంలో ఎలాగుంది, నా తద్భాసయతే సూర్యో నా శశాంకో నా పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామం పరమం మమ, అటువంటి లోకము నాది, అక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు అని చెప్పుకుంటూ వస్తూ ఇందులో ఏం చెప్పాడు? నిన్న శ్లోకంలో ఏం చెప్పాడు అంటే ఆ నిర్మాణ మోహ జితసంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞై గర్చంత్య మూఢ పదమవ్యయం తత్ అన్నాడు. ఎవరైతే మోహము, కోపము, క్రోధము ఇవన్నీ వదిలిపెట్టేసి శాంత స్వభావంతో సుఖాలు దుఃఖాలని సమభావంతో స్వీకరించి అంతా భగవంతుని ప్రసాదము. అంటే జీవితంలో సుఖాలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, కష్టాల తర్వాత సుఖం. మనం ఎవ్వడూ కూడా కష్టము కావాలి అని కోరుకోము. ఎవరైనా కోరుకుంటారా కష్టం కావాలని? ఎవ్వరూ కోరుకోరు. అందరూ సుఖమే కావాలని కోరుకుంటారు. కానీ సుఖమే వస్తుందా? కష్టాలు వస్తుంటాయి. కష్టాలు వచ్చిన తర్వాత అబ్బా ఇంత కష్టం అని అనుకుంటాము. అది కష్టము మనకి తెలియకుండానే కొంతకాలానికి తీరిపోతుంది. అప్పుడు సుఖం వస్తుంది. అబ్బా అని ఇంతకాలానికి మనకి సుఖం వచ్చింది, సుఖం వచ్చిందని హ్యాపీగా ఉండేట్లో మళ్ళీ కష్టం. సో ఇట్ ఈజ్ ఎ రిపిటేషన్. అంటే మన కర్మల అనుసారంగా భగవంతుడు ఆయా టైంకి ఏదేది ఇవ్వాలో అది ఇస్తూ ఉంటాడు. కాబట్టి దీని గురించి పట్టించుకోకుండా మన గోల్ ఏమిటి? భగవంతుని చేరుకోవడము, అంటే ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వడము. సో ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వడం అంటే ఇక్కడ మన సాహిత్యంలో, ఆధ్యాత్మిక సాహిత్యంలో, ప్రవచనాలలో, భాష్యంలో భగవంతుని గురించి తెలుసుకోవడం, అంటే మన మాస్టర్ గురించి తెలుసుకోవడం. శ్రీకృష్ణుని పరమేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. కాబట్టి అతన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ వదిలిపెట్టాలి. కామక్రోధాలు, అహంకారము, మమకారము వదిలిపెట్టాలి. వాళ్ళ బిడ్డలైనటువంటి 6 అరిషడ్ వర్గాలని, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని వదిలిపెట్టాలి. సుఖ దుఃఖాలను సమంగా తీసుకోవాలి. దురభిమానము లేకుండా అజ్ఞానమును తగ్గించుకొని, ప్రశ్నల ద్వారా అజ్ఞానాన్ని తగ్గించుకుని సమభావంతో ఉన్నప్పుడు ఈ 3 గుణాల నుంచి పైకి రాగలము. సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఫర్ ఎగ్జాంపుల్ ఏమున్నది? సత్వగుణము. మనం ఇప్పుడు అందరూ వచ్చాము ఇక్కడ ఏమిటి? ఈ ఆధ్యాత్మిక జగత్తులో ఇప్పుడు ఒక అరగంట సేపు మనము వి విల్ బి ట్రావెలింగ్ టుగెదర్. సో ఇప్పుడు మనం స్టార్టింగ్లో మనము మేలుకువగా ఉంటాం, సత్వగుణంలో ఉంటాం. అలా డిస్కస్ చేసుకుంటూ వచ్చినప్పుడు సడన్గా ఏమవుతుంది? ఏదో గుర్తుకు వస్తుంది. అది అప్పుడు రజోగుణం అయిపోతుంది. ఇంటి గురించో, మన వాళ్ళ గురించో, ఎక్కడో రేపు ప్రోగ్రామ్ గురించో, దీని తర్వాత చేయవలసిన పని మనకి గుర్తొచ్చేస్తుంది. ఇది ఎలాగా అంటే మన ప్రయత్నం ఏం లేదు ఇక్కడ. దుర్గాదేవి వలన ఈ మోహము, మాయము మనకు కలుగుతున్నది. సత్వగుణంలో ట్రై చేస్తాము, కానీ రజోగుణం వచ్చేస్తుంది. తర్వాత ఏమవుతుంది? కొంతసేపటికి తమో గుణం, అంటే నిద్ర, కన్ను కుణుకుపోవడము. ఎందుకంటే ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది, సో పడుకోవాలి, టైర్డ్ అయిపోయి ఉంటాము. సో ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. అప్పుడు నిద్రపోతాం. అంటే సత్వగుణములో మనం చేయవలసిన టైంలో ఏం చేస్తున్నాము? రజోగుణము, తమో గుణము మనల్ని ఆక్రమిస్తున్నది. సరే పడుకున్నాము, అయిపోయింది, ప్రవచనం అయిపోయింది, మళ్ళీ రాత్రి పడుకున్నాం. సడన్గా 12 గంటలకి మెలకు వచ్చేసింది. అరే అక్కడ మనకి అది డిస్కస్ చేస్తున్నామే, దాని గురించి మనము
ఆలోచించాలి కదా, ఊరికే పడుకున్నామని నిద్రమే. అంటే పడుకునే టైంలో ఏమైంది, అది తమో గుణము, అది ఆ టైంలో పడుకోవాలి, కానీ సత్వగుణము ఎక్కువైపోయింది. సో ఇలాగా మాయ చేత మనం అందరూ కూడా ఆకర్షించబడి ఉంటాము. మరి దీన్ని ఎలాగ ట్రైన్ చేసుకోవాలి అంటే భగవంతుడు చెప్తాడు, అభ్యాసము, వైరాగ్యం అనేటువంటి 2 కత్తులు ఉన్నాయి. అంటే ఆ 2 కత్తులతో కూడా ఈ 3 గుణాలని కూడా మనము వశపరుచుకోవాలి. వీలైనంత వరకు యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అన్నాడు. అంటే మనం తినేటువంటి ఆహారం ఎలా ఉంది, ఆ ఆహార ప్రభావం కూడా మన దేహం మీద పడుతుంది అని చెప్పుకుంటూ వస్తూ భగవంతుడు ఇది చెప్పాడు. అజ్ఞానులకు, మూఢులకు ఇది స్ఫురించదు. అంటే నా యొక్క మహిమ, నేను చెప్పేటువంటిదన్నీ కూడా వాళ్ళ చెవులకి అసలు వినిపించదు. కాబట్టి అటువంటి వాళ్ళ గురించి ఇది ఉద్దేశించబడినది కాదు. ఎందుకు? వాళ్ళు ప్రయత్నమే చేయడం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్ పేపర్‌లో టఫ్‌గా ఇస్తారు క్వెషన్. ఇది మనకి అవసరం లేదని చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళిపోతారు కొంతమంది. అరగంట కూడా చూడరు. అరగంటలో మళ్ళీ ఏంటి, వెదర్ దే విల్ గో టు ద నెక్స్ట్ క్లాస్, మళ్ళీ అదే క్లాస్‌లో ఉండాలి. అంటే మన చదువు ఎలాగుండాలి అంటే 100% గురించి ప్రిపేర్ అవ్వాలి. 100% గురించి ప్రిపేర్ అయితే అట్‌లీస్ట్ టఫ్ ఎగ్జామినేషన్ వచ్చినప్పుడు 35 మార్క్స్, 40 మార్క్స్‌తో పాస్ అవుతాము. మనం ఓన్లీ ఇంపార్టెంట్ క్వెషన్స్ 35 చదివామనుకోండి, రాకపోతే ఏమవుతుంది? మళ్ళీ అదే క్లాస్‌లో ఉంటాము. అదే భగవంతుడు అంటున్నాడు, టఫ్‌గా ఉంది, కష్టంగా ఉందని చెప్పేసి నా లోకానికి రావడానికి వెనుకంజ వేయకండి. మీకు అతి అద్భుతమైనటువంటి ఛాన్స్ ఇచ్చాను, ఈ మానవ శరీరం. అంటే వన్ టైమ్ సెటిల్మెంట్ అంటారు కదా, అది వన్ టైమ్ సెటిల్మెంట్ అన్నమాట ఇది. అంటే ఇప్పుడు బ్యాంక్‌లో లోన్ తీసుకొని ఉంటారు. ఆ లోన్ కట్టకుండా ఏదో పరిస్థితుల్లో వాళ్ళకి నష్టం వచ్చింది. సరే బ్యాంక్ వాళ్ళు చూసి, సరే ఇతనికి కొద్దిగా మాఫ్ చేద్దాము, వడ్డీ మాఫ్ చేద్దాము, అసలైనా కట్టు అని చెప్పేసి ఉంటే, అటువంటి విధంగా కరుణతో భగవంతుడు మనకి భూలోకానికి పంపించి మానవ జన్మని ఇచ్చాడు. ఆ మానవ జన్మ ఇచ్చినప్పుడు మనము కష్టపడకుండా ఉంటే ఇంకా మళ్ళీ దెర్ ఈస్ నో పాసిబిలిటీ. అప్పుడేమవుతుంది, మళ్ళీ శిక్ష. అప్పుడేం చేస్తారు బ్యాంక్ వాళ్ళు, సరే ఇంత ఇచ్చినా కూడా ఆఫరు వీడు కట్టట్లేదని చెప్పేసి కోర్టుకు వేస్తారు. వాడి దగ్గర ఆస్తులున్నవి జప్తు చేసుకుంటాడు. అయినప్పటికీ సరిగిపోకపోతే లోన్‌కి వాడిని క్రిమినల్‌గా పనిష్ కూడా చేస్తారనమాట. సో అదే సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు అస్. మనకి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని తీసుకోకుండా మనం ఏం చేస్తున్నాము, దురుపయోగపరుచుకుంటున్నాము. డే అంతా కూడా వేస్ట్ చేసేస్తున్నాము. ఏదో ఆలోచనలు, ఏదో కోరికలు, ఏదో ద్వేషాలు, ఈర్ష్యలు, కోపము, దీనివల్ల ఏమవుతుంది, అతి పరమ దుర్లభమైనటువంటి ఈ మానవ జన్మని వేస్ట్ చేసుకుంటున్నాము. అది చేసుకోకండి అని భగవంతుడు చెప్తున్నాడు. అవన్నీ ఎవరికి అప్లై అవుతుంది? ఎవరైతే మూర్ఖులో. సో కాబట్టి మనం ఆల్రెడీ ఇందులోకి వచ్చేసాము కాబట్టి మనం ఆ కోవకి చెందము. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైతే అజ్ఞానులు ఉన్నారో, మూర్ఖులు ఉన్నారో, వాళ్ళు గనక కొద్దిగా చేంజ్ అయ్యి మన దగ్గరికి వచ్చినప్పుడు వీ షుడ్ ట్రై టు ఇన్వాల్వ్ దెమ్. కరుణతో చెప్పాలి. విననప్పుడు, మూర్ఖంగా ఉన్నప్పుడు వదిలివేయాలి అని ప్రభుపాదుల వారు అంటారు. సో ఇక్కడ 15.11 శ్లోకంలో ఏం చెప్తున్నాడు భగవంతుడు అంటే, ఆత్మ అనుభూతిలో నెలకొనినట్టి యత్నశీలురైన యోగులు దీనినంతటిని స్పష్టముగా చూడగలుగుదురు. అంటే మనోనేత్రంతో, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 15.10 జ్ఞాన నేత్రంతో చూస్తాము. అది మనకి భగవంతుడు ఇచ్చేస్తాడు. అంటే భగవంతుడు ఏమంటున్నాడు, నువ్వు జస్ట్ ఒక్క స్టెప్ వేయవయ్యా, ముందుకు వేయి, నేను మిగతా స్టెప్పులు నేను చేయి పట్టుకొని నేను తీసుకెళ్తాను అంటున్నాడు. ఆ స్టెప్ వేయడానికే మనము వెనకంజ వేస్తున్నాము. ఎందుకు కృష్ణ భావనామృతంలోకి ప్రజలు రావడానికి వెనుకంజ వేస్తారంటే, మనకి చాలా లిబరేషన్ ఇచ్చేశారు. హిందూ మతంలో నువ్వు ఎప్పుడైనా భగవంతుని ప్రేయర్ చేయి, ఎలాగైనా ప్రేయర్ చేయి, అసలు ఒక రోజు లేకపోయినా పర్లేదు, మానివేసినా పర్లేదు, ఇవన్నీ ఇచ్చేటప్పటికి ఏం చేశాడు, మన భగవంతుడు చాలా లిబరల్. కాబట్టి మనం చెయ్యినా చేయకపోయినా ఆయన మనల్ని చూసుకుంటాడు అనేటువంటి తాత్సార భావంతో ఏం చేస్తున్నాము, ఇగ్నోర్ చేసేస్తున్నాము. అప్పుడు ఏమంటాడు భగవంతుడు, సరే నీకు ఈరోజు కాలేదు, అట్లీస్ట్ రేపు ట్రై చేయి. పడుకునే ముందు అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు ఉంటుంది కదా, అప్పుడైనా నన్ను గురించి తలుచుకో. ఎందుకు? నీకు ఇటువంటి అతి అద్భుతమైనటువంటి శరీరాన్ని ఇచ్చాను, దేహాన్ని ఇచ్చాను, బుద్ధి ఇచ్చాను, ఐశ్వర్యాన్ని, సంపదని, మంచి కులంలో పుట్టించాను, అన్ని అవయవాలు పనిచేసి నడిపిస్తున్నాను. అయినా కూడా నువ్వు చేయనకుంటే భగవంతుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఒక ఎద్దుల బండి ఉన్నది. ఆ ఎద్దుల బండిలో యజమాని ఏం చేస్తాడు, ఆ ఎద్దులకి చక్కగా పోషణ పెట్టి, దానికి చూసుకుని చక్కగా కడిగి, దాన్ని స్నానం చేయించి, చక్కగా ఆహారాన్ని పెట్టి, ఒక షెడ్ కట్టి అందులో పెడతాడు. అది దేని గురించి? దట్ ఈస్ టు బి యూజ్డ్ వెన్ హీ వాంట్స్ టు ట్రావెల్. కానీ ఆ ఎద్దులు
లేవడానికే మొరాయించినప్పుడు ఏం చేస్తాడు? ఒక చాటీతో తీసుకొని దాన్ని కొట్టి లేపి దాన్ని కట్టేస్తాడు. సో అలాగే భగవంతుడు కూడా మనకి కష్టాలని ఎందుకు వస్తున్నాయి మనకి? ఒకటి మన పాప కర్మలు, పూర్వజన్మము. ఇంకొకటి తాత్సార భావము, నెగ్లెక్ట్ చేయడము. అప్పుడు భగవంతుడు ఫోర్స్బులీ హీ విల్ టేక్ అస్ టు హిమ్. అప్పుడు అతన్ని కాళ్ళు పట్టుకుంటాం. సంకట కాలంలో వెంకటరమణ అంట, సంకటహరణ, వెంకటరమణ సంకటహరణ, అప్పుడు మొక్కుకుంటాం అన్నమాట. సో ఆ కష్టాలే రాకుండా ఉండడానికి, ఆరు వచ్చిన కష్టాలు చాలా అతి సులువుగా దాటడానికి ఈ ప్రయత్నమే భగవంతుని గురించి ధ్యానించడము. సో కాబట్టి వీళ్ళందరూ ఎవరు చూడగలరు? యోగులు. యోగులు అంటే ఎవరు? ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు. ఎటువంటి ప్రయత్నము? యత్నము. యత్నం అంటే అతి కష్టంగా ప్రయత్నం చేసే ప్రయత్నము. యత్నము అని అంటే వీఆర్ ట్రయింగ్, వీఆర్ నాట్ పర్ఫెక్ట్, బట్ స్టిల్ వీఆర్ ట్రయింగ్ టు మేక్ సమ్ ఎఫర్ట్. సో పిల్లలు ఒకవేళ ఒక వస్తువుని ఎత్తడానికి ట్రై చేస్తారు, వాడి చేతికి కాదు, ఎందుకు అయినప్పటికీ ట్రై చేస్తుంటాడు. అప్పుడు కనికరంతో తల్లిదండ్రులు ఏం చేస్తారు? అతన్ని ఎంకరేజ్ చేస్తారు, వెరీ గుడ్ వెరీ గుడ్ అని. అయినప్పటికీ ఎత్తలేకపోయినప్పుడు వాళ్ళే అతనికి చేయి పట్టుకుని హెల్ప్ చేస్తారనమాట. అలాగా భగవంతుడు కూడా మనకి ఆ స్పష్టంగా కనిపించే విధంగా, ఎలాగా? త్రినేత్రము అంటే మూడవ నేత్రంతో మనకి కనిపించేటట్లు భగవంతుని వైపు వెళ్ళడానికి హెల్ప్ చేస్తాడనమాట. కానీ అచేతసులు, ఆత్మానుభూతిలో నెలకొనని వ్యక్తులు ప్రయత్నించినను ఏమి జరుగుతుండేనో చూడలేరు. ఎందుకు? ఈ రాక్షసులు ఉన్నారు, సురలు అసురులు. సురలు అంటే దేవతలు, అసురులు ఏం చేస్తారు? ఎంతసేపటికి భగవంతుడంటే ఈర్ష్య, ద్వేషము, కోపము. ఎందుకు? వాళ్ళు చేసుకున్నటువంటి పాపాలు వాళ్ళకి అలాగే ఉంటుంది. వాళ్ళకి ఆ జ్ఞానం అనేటువంటిది భగవంతుడు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? వాళ్ళు కూడా మరి వాళ్ళ బిడ్డలే కదా. అంటే తల్లిదండ్రులు ఎలాగా అందరినీ సమానంగానే చూస్తారు, కానీ మాట విననప్పుడు ఏం చేస్తారు? వదిలిపెట్టేస్తారు. నీ కర్మకి నువ్వు ఎందుకు? అప్పుడు దెబ్బలు తగిలినప్పుడు అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు, అరే రే, అప్పుడు చెప్పారు కదా వీళ్ళు తల్లిదండ్రులు, ఈ మాట వినింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అనుకుని తిరిగి ఇంటికి వస్తారు, కొంత సంస్కారం కలిగి ఉంటే. లేకపోతే ఇంకా మదం ఉందనుకోండి, ఇదేముందని ఇంకో అలాగా ఆ తప్పుల బాటలోనే పయనిస్తూ చివరికి అధోగతిని చెందుతారు అనేటువంటిది వీళ్ళకి తెలుసుకోవాలి. అచేతసులు ఆత్మానుభూతిలో అంటే దేహమే తాను అనేటువంటి మదములో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనకి ఈ కలియుగంలో ఇటువంటి వాళ్లే ఎక్కువ. ఎందుకు అంటే వాళ్ళకి అటువంటి మదం ఉన్నది. వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ పొలిటీషియన్స్, వెల్తీ పీపుల్, రిచ్ పీపుల్లో చాలా మంది దాన ధర్మాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ పొలిటీషియన్స్ వాళ్ళ బిడ్డలు చూడండి ఎలాగా, ఒక కేసు తర్వాత ఒక కేసు. ఎందుకు? చిన్నప్పటి నుంచి సంస్కారం లేదు, తల్లిదండ్రులకి వాళ్ళ వైపు చూసేటువంటి టైం లేదు. కాబట్టి వాళ్ళని ఏం చేస్తారు? ఏ బోర్డింగ్ స్కూల్లో, ఏ హాస్టల్లోనో, ఏ యుఎస్ఓ యూకేకో పంపించేసి ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ అక్కడి నుంచి ఆర్ ఈవెన్ హయ్యర్ స్కూల్ నుంచి పంపించేస్తారు. అంటే వాళ్ళు ఆ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, నా తండ్రి నా తల్లి పౌరులో ఉన్నారు కాబట్టి ఏదైనా చేస్తారు అనేటువంటి మదముతో వాళ్ళు అడ్డుదోవ పడుతున్నారు అనమాట. సో ఇటువంటి వాళ్ళు, వీళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా అనుసరిస్తున్నారు. ఇప్పుడు మనకు వచ్చేటువంటి సినిమాలు కూడా అలాగే ఉన్నాయి, టీవీలో చూసేటువంటి ప్రోగ్రామ్స్. మొన్న ఒక కాక్రోచ్ పార్టీ అని వచ్చింది, మీరు చూసే ఉంటారు, ఈ వాట్సాప్లో వేసి వచ్చిందనమాట. ఒక జడ్జి గారు మహారాష్ట్రలో ఒక అతన్ని ఏదో కేసులో ఉన్నప్పుడు అతన్ని క్రిటిసైజ్ చేశాడు. ఏమిటయ్యా, ఇంత చదువుకున్నావు, ఇంత మీ తల్లిదండ్రులు ఇంత చేశారు, మీరు ఈ సమాజానికి పుట్టినటువంటి బొద్దింకలు అని అతని మీద కామెంట్ చేశాడు. అతను కోపగించుకుని ఏం చేశాడంటే ఒక పార్టీ పెట్టేశాడు. మాకు ఈ పొలిటీషియన్స్ అవసరం లేదు, ఈ జడ్జిలు అవసరం లేదు, ఈ సమాజమే అవసరం లేదు, మేము ఇంత చదువుకున్నా మాకు అవకాశాలు ఇవ్వడం లేదు, కాబట్టి ఈ కాక్రోచ్ పార్టీ అని చెప్పేసి, అందులో మ్యాక్సిమం ఫాలోయర్స్ ఇండియాలో ఉన్నారు. ఎందుకు అంటే చెడు అనేటువంటిది అలాగా ఆకర్షిస్తుంది అనమాట. మంచి చెప్పాడు అతను, కానీ అతను గ్రహించింది ఏమిటి? ఆపోజిట్. ఎందుకు? అతనికి అజ్ఞానం అనేటువంటిది కమ్మి వేసింది అనమాట. అలాగే యూత్ కూడా అందులో చేరి వాళ్ళు అజ్ఞానంతో, బికాస్ ఇదంతా కలియుగ యొక్క ప్రభావం. అదే భగవంతుని గురించి గనక వాడు అనుకుంటే వాడు ఉద్ధరింపబడేవాడు ఈ జన్మలోనే. మరి నెక్స్ట్ జన్మ ఎలాగుంటుంది? మేబీ బొద్దింకగా పుడతాడు, వాళ్ళ అనుసరించిన వాళ్ళందరూ కూడా బొద్దింకల్లాగానే పుట్టవచ్చు అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి
ఆత్మానుభూతిలో నెలకొనని వ్యక్తులు ప్రయత్నించినను ఏమి జరుగుతుండేనో చూడలేరు. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ పీపుల్ అంటారు వరల్డ్లో. ఎలాగా 3 టైప్స్ ఆఫ్ పీపుల్ అంటే, వన్ హూ డస్ అంటే ఎవరు చేసేటువంటి వాడు, చేసి చూపించేటువంటి వాడు. రెండవ వాడు చూస్తున్నటువంటి వాడు, అబ్బా ఇంత బాగా చేశాడు అనేటువంటి దాన్ని అప్రిషియేట్ చేసేటువంటి వాళ్ళు. మూడవ తరం ఏమని అంటే, దే డు నాట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. చూస్తుంటారు కానీ ఆ కళ్ళ ముందు మనసు ఎక్కడో ఉంటుంది, దాంట్లో అప్రిషియేట్ చేయడం కానీ దాని గురించి ఆలోచించడం కానీ చేయకుండా దెర్ ఇస్ ఎ థర్డ్ కేటగిరీ హూ వండర్స్ వాట్ హ్యాపెండ్, అంటే ఈ డజంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో అటువంటి వ్యక్తులు ఈ కోవలోకి వస్తారు అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఓకే, విల్ గో టు 15.12. ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి మాతాజీ? 15.11. ప్రభుజీ ఇక్కడ అంటే మీనింగ్ మనం మనలో ఉన్న పరమాత్మని తెలుసుకోలేరు అనేగా ప్రభుజీ. జ్ఞాన అసలు పరమాత్మని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నమే చేయడం లేదు. అంటే మనలోనే పరమాత్మ ఉన్నారు అనే దాన్ని గుర్తించలేరు అనేగా ప్రభుజీ. అవును మాతాజీ, నాస్తికులు. అదే మూర్ఖులు, అజ్ఞానులైతే పర్లేదు, కానీ మూఢులు అంటే వాళ్ళు తన పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనేటువంటి మూర్ఖుడు అనమాట. చెప్పినా వినడు. అటువంటి వాడికి ఉద్ధారం అనేటువంటిది ఉండదు. పైగా క్రిటిసైజ్ చేస్తాడు భగవంతుడు లేనని. సో అతనికి ఎలా ఉంటుంది? అర్థం తమస్సులో వెళ్ళాలి. ఈ కెనాట్ కమ్ బ్యాక్ టు హ్యూమన్ లైఫ్. కొన్ని 70 కోట్లు 80 కోట్ల జీవరాశి మన పుట్టిన తర్వాత మానవ జన్మ వస్తుందంటారు. 70 crores ఆఫ్ బర్త్స్. ఓకే, నెక్స్ట్ 15.12. యదాదిత్యాగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధి మామకం. భగవంతుడు అంటున్నాడు ఏమిటి? ఈ సమస్త జగత్తులోని అంధకారమును నశింపజేయు సూర్యుని తేజస్సుగా నా నుండియే ఏర్పడుతుండెను. అదే విధముగా చంద్రుని తేజస్సు మరియు అగ్ని తేజస్సు కూడా నా నుండినే ఉత్పన్నమగును. భగవంతుడు అంటాడు, సూర్యుడు చంద్రుడు నా నేత్రాలు. పగలంతా సూర్యుడు, రాత్రంతా చంద్రుడు. కాబట్టి యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ది సూపర్విజన్ ఆఫ్ ది ఆల్మైటీ. సో సూర్యచంద్రులు భగవంతుని నేత్రాలు, మరి అగ్ని భగవంతుని ముఖంలో నుంచి వెలువడుతుంది అనమాట. సో అంతటి పవిత్రం అగ్ని ఏమి చేస్తుంది? అన్నిటినీ దహించి వేస్తుంది. మంచి చెడు ఏదున్నా కూడా బట్ దానికి అంటదు, అది వెళ్తూనే ఉంటుంది. అలాగే భగవంతుడు కూడా తన నోటిలో నుంచి వచ్చినటువంటి ఆణి ముత్యాలు ఈ భగవద్గీత. సో ఇవన్నీ నువ్వు తెలుసుకోవయ్యా. ఫస్ట్ చెప్తున్నాడు, ఇది ఈ భౌతిక జగత్తు అశ్వత్థ వృక్షం లాంటిది, ఇన్వర్టెడ్. నా లోకం ఎటువంటిది చెప్పాడు, నేను ఎటువంటి వాడిని చెప్తున్నాడు. నా లోకంలో వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేరు చెప్తున్నాడు. ఇది మూఢులు అజ్ఞానులు తెలుసుకోలేరు. దురభిమానము, అహంకారము, కోపము, సుఖ దుఃఖాలని సమంగా అనుభవించలేని వారు తెలుసుకోలేరు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను ఎటువంటి వాడిని. యదాదిత్యం యది ఆదిత్య గతం. ఆదిత్య అంటే సూర్యుడు. గతం ఆయన నుంచి వచ్చేటువంటి తేజం. సూర్యునికి ఎలాగొస్తుంది తేజస్సు? నా నుంచే వస్తుంది. చంద్రునికి ఎలాగొస్తుంది చల్లదనము? నా నుంచే వస్తుంది. అందులో ఔషధి గుణాలు చంద్రుల్లో నుంచి వచ్చేవి నా నుంచే వస్తుంది. అగ్నికి వచ్చేటువంటి వెలుగు, అగ్నిలో వచ్చేటువంటి ఆ వేడి నా నుంచే వస్తున్నది అని చెప్తున్నాడు. అదే విధముగా చంద్రుని తేజస్సు మరి అగ్ని తేజస్సు కూడా నా నుండే ఉత్పన్నం అవుతుండెను. అంటే భగవంతుడు ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ గాడ్. అందుకే ఇప్పుడు మనం ఏ పని చేసినా కూడా మనకి అల్ప స్వాతంత్రము ఇచ్చాడు భగవంతుడు. అల్ప స్వాతంత్రం ఏమిటి? థింకింగ్. కానీ చెయ్యడానికి మనం చేసిన పనులన్నీ సక్సెస్ అవుతున్నాయా? మనము అనుకున్నవన్నీ నేనే చేస్తున్నాను సక్సెస్ అవుతున్నాయా? ఎన్నో ఫెయిల్ అవుతున్నాం కదా, ఎన్నో ఫెయిల్ అవుతున్నాం. నేనే చేస్తున్నాను అనుకుంటే ఏమిటి? నాకు పూర్ణ స్వాతంత్రం ఉన్నది అంటే ఐఎమ్ ఈక్వల్ టు గాడ్. అక్కడ వచ్చేస్తుంది అనమాట అభిమానం. నేనే గాడ్, అహం బ్రహ్మాస్మి అనుకుంటారు. అది మాయావాదులు. అద్వైతవాదులు అంటే ద్వైతము అంటే రెండు, భగవంతుడు ఆత్మ పరమాత్మ. మనమందరూ కూడా ద్వైతవాదులు. ద్వైత మతం. ద్వైతము ద్వి అంటే రెండు, ద్వైతము రెండు. భగవంతుడు ఇప్పుడు తండ్రి కొడుకు ఒకటేనా? కొడుకులో తండ్రి యొక్క క్వాలిటీస్ జీన్స్ ఉన్నాయి. మరి సన్ ఈజ్ ఈక్వల్ టు ఫాదరా? కాదు కదా. ఫాదర్ ఈజ్ ఫాదర్, సన్ ఈజ్ సన్. సో ఫాదర్లో ఉన్నటువంటి కొన్ని గుణాలు కొడుకులో వస్తాయి.
అలాగే మనలో కూడా భగవంతుల్లో ఉన్నటువంటి ఆ షడ్గుణైశ్వర్యాలలో కొంత భాగం మనకున్నది. కాబట్టి నేను చేస్తున్నాను అనుకుంటే అది నన్ను భగవంతునిగానే తలుచుకోవడం. భగవంతునిలో ఉన్నటువంటి గుణాలన్నీ ఉన్నాయి. కానీ ఎంత మాత్ర పొటెన్సీ ఈజ్ వెరీ వెరీ లిమిటెడ్. ఆల్వేస్ హీ ఈజ్ ద మాస్టర్, వి ఆర్ ద సర్వెంట్స్ అని అనుకోవాలి. సో ఇక్కడ అదే చెప్తున్నాడు, నేను ఇందరికి ఇన్ని ఇస్తున్నాను అంటే నా యొక్క మహిమని తెలుసుకోండి. సమస్త జగత్తులోని అంధకారం అంటే నాట్ జస్ట్ లైట్, జ్ఞానం అనేటువంటి వెలుగు కూడా నేనే ఇస్తున్నాను. అక్కడ రెండు మీనింగ్స్ తెలుసుకోవాలి మనం. ఒకటి, సూర్యుని నుంచి వచ్చేటువంటి తేజస్సు, అదేమిటి? అందుకే విటమిన్ డి మనం అంటాం కదా, ఇప్పుడు బయటికి వెళ్ళాలి, ఇప్పుడు విటమిన్ డి టాబ్లెట్స్ తీసేసుకుంటున్నాం. ఎందుకు? 24/7 ఏసీలో కూర్చుంటున్నాము. ఆఫీస్లో ఏసీ, ఇంట్లో ఏసీ, మాల్లో ఏసీ, కారులో ఏసీ, ఎక్కడ కూర్చున్నా ఏసీ. మరి సూర్యరశ్మి దేహానికి అవసరము. అది తీసుకోకుండా మనం ఏం చేస్తున్నాము? దేహాన్ని నష్టపరుచుకుంటున్నాము. సో నాట్ ఓన్లీ హెల్త్, నాట్ ఓన్లీ లైట్, బట్ ఐఎమ్ ఆల్సో గివింగ్ యూ ద హెల్త్. అది మనము ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి? విటమిన్ డి కొనుక్కోవాలి, టాబ్లెట్స్ అంటే చాలా ఖర్చు అవుతుంది. ఆర్ we have to consult a doctor. So which is or go to sunlight, మార్నింగ్ సన్లైట్ లో. అందుకే వాక్ చేయండి మార్నింగ్ 6:30 to 7:30 ఆర్ 8:30 చేసినప్పుడు ఏమవుతుంది? ఆ సూర్యరశ్మి మన దేహానికి పడి దేహము కాంతివంతంగా అవుతుంది. ఎందుకు? అక్కడ భగవంతుడు ఉన్నాడు. సూర్యునిలో ఉన్నటువంటి భగవంతుని శక్తి మనకి వస్తుంది అనమాట. నేచర్, అదే ప్రకృతి అంటారు. సో అది వస్తుంది. అలాగే చంద్రునిలో ఏమిటి? ఔషధి గుణాలు ఉన్నాయి. మూలికలు, ఈ ఔషధులు, చెట్లు, న్యాచురల్. ఆల్ దీస్ ఆర్ న్యాచురల్. ఆయుర్వేదం అక్కడి నుంచే తీసుకుంటుంది. సో గ్రహించండి, నన్ను గ్రహించండి. అగ్ని అనేటువంటిది మనం రోజు అగ్ని లేకుండా వంట చేయలేము. గ్యాస్ అనండి, కట్టెల పొయ్యి అనండి, ఇంకొకటి అనండి, హీటర్ అనండి, ఆర్ అది ఇన్స్టెంట్ అది అంటారు కదా, ఎలక్ట్రిక్ స్టవ్ అంటారు. ఏదైనా అందులో వచ్చేదంతా కూడా నేనే. అంటే రియలైజ్ మై పొటెన్సీ, రియలైజ్ మై పవర్ అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. అందుకే ఈ 15th చాప్టర్ లో ఉన్నటువంటి, అంటే ఎవ్రీథింగ్ హీ హాస్ గివెన్ హియర్ ఇన్ ఏ నట్ సెల్, క్యాప్స్యూల్ రూపంలో ఇచ్చేశాడు భగవంతుడు ఈ 15వ చాప్టర్ లో. ఓకే, 13వ శ్లోకానికి వెళ్తున్నాం. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయి మాతాజీ? 15.12. లేవు ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. 15.13 గామావిశ్య చ భూతాని ధారయామ్యహం మోజసా పుష్ణామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మకః. చూడండి, ఇక్కడ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నాడు. ఏమిటి? ప్రకృతి. నేను ప్రతి గ్రహములోనూ ప్రవేశించుదును. ఇప్పుడు మనకి ఒక మ్యాగ్నెట్ ఉన్నది. మనం సైన్స్ లో ఒకప్పుడు చూస్తుంటాము. పైన ఒక నార్త్ పోల్, కింద ఒక సౌత్ పోల్ పెట్టి ఒక ఒక ఐరన్ ని సస్పెండ్ చేస్తారు. అంటే ఈక్వల్ పవర్ ఉన్నది నార్త్ పోల్ కి, సౌత్ పోల్ కి. మధ్యలో ఒక మ్యాగ్నెట్ ని, ఒక గోలీ లాగా ఉంటుంది, ఒక ఇట్ ఈస్ లైక్ ఏ రౌండ్ ఆబ్జెక్ట్. అది అక్కడ సస్పెండ్ అయి ఉంటుంది. మనం అరే ఎలా నిలబడింది? ఇప్పుడు మెజిషియన్స్ కూడా ఒక్కొక్కప్పుడు మనకి చూపిస్తుంటారు, ఏమీ లేకుండా గాలిలోంచి ఒకటి తెచ్చాడు. అదంతా కూడా కనికట్టు అంటారు. అంటే హీ సో ఫాస్ట్ ఇన్ చేంజింగ్ హిస్ హ్యాండ్స్ దట్ వీ డోంట్ సీ. అలాగే ఇక్కడ ఆ శక్తి అదేమిటి? చేంజింగ్ ద హ్యాండ్స్ ఈజ్ నథింగ్ బట్ పవర్. అతనికి ఆ టెంపరీ పవర్ వచ్చింది. సో ఎలాగొచ్చింది? బికాస్ ఆఫ్ ప్రాక్టీస్. కానీ భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఈ నార్త్ పోల్, సౌత్ పోల్ మధ్యలో ఒక మనకి భూమి ఉన్నది. ఆ భూమి ఆ కక్షలో తిరుగుతున్నది. ఎలా తిరుగుతుంది? పడిపోవట్లేదే మరి. చంద్రుడు ఎలా తిరుగుతున్నాడు? సూర్యుడు ఎలా తిరుగుతున్నాడు? ప్లానెట్స్ అన్ని ఎలా తిరుగుతున్నాయి? టైంకి ఎలాగ ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు? అంటే సూర్యుడు, చంద్రుడు అస్తమించరు. భూమి తిరుగుతున్నది కాబట్టి మనం ఆ పేరు ఇచ్చాము, సూర్యుడు అస్తమించాడు. సూర్యుడు ఎక్కడికి అస్తమించాడు, ఆయన అక్కడే ఉంటాడు, భూమి తిరుగుతూ ఉంటుంది. అలాగే ఇవన్నిటినీ ఈ ఖగోళములో, ఈ విశ్వంలో ఒక దగ్గర ఆయన పెట్టాడు, ఆ కక్షలో పెట్టేశాడు. ఇప్పుడు మనం శాటిలైట్స్ పంపిస్తున్నాము. శాటిలైట్స్ ఎలా తిరుగుతుంది? భూమి చుట్టూ తిరుగుతుంది. మరి దాన్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు? ఇస్రోలో వాళ్ళు అక్కడి నుంచి దానికి రిమోట్ కంట్రోల్, అంటే అంత పవర్ ఉన్నది. చూడండి, ఇక్కడి నుంచి అంత పైకి వెళ్ళినా కూడా ఆ శాటిలైట్ ఎక్కడ, ఏ ఆర్బిట్లో, ఏ డిగ్రీలో ఎలా తిరగాలి అనేటువంటిది, ఎలా ఫొటోస్ తీసుకోవాలి, ఎలాగ ఉండాలి అనేటువంటిది మన వాళ్ళు ఇక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నారు. అంటే ఇది అర్థం చేసుకోవాలి. ఇది మనకి
ఆర్డినరీ పర్సన్స్ అయినటువంటి మనకే ఇంతటి తెలివి ఉంది, దీనితో మనం మేనేజ్ చేయగలుగుతున్నాము. ఏరోప్లేన్స్ ఎగురుతున్నాయి, ఎక్కడికో వెళుతుంది, కానీ ఇక్కడి నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళది ఉంటుంది, ల్యాండింగ్ టేక్ ఆఫ్, ఇంత హైట్లో వెళ్ళాలి, వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తారు, వర్షం వస్తున్నది కాబట్టి మీరు బెల్ట్ కట్టుకోండి, మేఘాలు వస్తున్నాయి, వెదర్ ఈజ్ నాట్ గుడ్. ఇవన్నీ ఎలాగ చేస్తున్నారు మన వాళ్ళు? ఎక్కడి నుంచో చూస్తున్నారు కదా. అటువంటి పవర్ మనకే ఉన్నప్పుడు we can imagine how much power the Almighty has got in keeping all the planets in the orbit. అంటే ఈ కక్షలో వాళ్ళ పనులు చేసుకుంటూ అలాగా దాన్ని నిలబెట్టాడు భగవంతుడు. సో నేను అది ఎందుకు ఎలాగొచ్చింది? అతడు అన్ని ప్లానెట్స్లోనూ భగవంతుడు అన్నాడు. అంతర్ బహిత్స తత్సర్వం వ్యాప్త నారాయణో హరిహి. అంతర్ లోపల బయట నేనే ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఇది సముద్ర మథనం, క్షీరసాగర మథనంలో దేవతలందరూ ప్రయత్నిస్తారు కదా, అది సాగరాన్ని మథించడానికి కవ్వము కావాలి. ఆ మందర పర్వతాన్ని తీసుకురండి చిలకడానికి. ఆ మందర పర్వతాన్ని ఎత్తడానికే కుదరదు. ఫస్ట్ గర్వంతో ప్రయత్నిస్తారు, పైన వేసుకుంటారు, కాళ్ళు చేతులు విరిగిపోతాయి, ఎంతోమంది దాని కింద ఉండిపోతారు. అప్పుడు భగవంతుని ప్రార్థిస్తే తను సునాయాసంగా దాన్ని లేపి తన కంటి చూపుతో అందరినీ బాగు చేస్తాడు భగవంతుడు. దాన్ని తీసుకొచ్చి సముద్రంలో పెట్టినప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది పర్వతం. ఎలాగా మళ్ళీ ఈ పర్వతాన్ని పైకి తీసుకురావాలి, మళ్ళీ ప్రార్థిస్తారు. అప్పుడు భగవంతుడు కూర్మ రూపధారి అయి, అంటే టార్టాయిస్ ధారి అయి తన వీపు మీద ఆ మందర పర్వతాన్ని పెట్టుకుంటాడు. అంటే లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. మందర పర్వతంలో చిలికినప్పుడు అది చిట్లిపోవచ్చు, కానీ అందులో అజిత రూపుడై ఉన్నాడు. అలాగే వాసుకి పాము తీసుకున్నాడు. పాముకి ఆ చిలికడం వల్ల ఏమవుతుంది? అది చనిపోవచ్చు, కానీ అంత బలము అటు రాక్షసులు ఇటు దేవతలు చిలికినప్పుడు ఆ మందర పర్వతాన్ని, అందులో కూడా తానే శక్తి అయి ప్రవేశించాడు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. నాట్ ఓన్లీ ప్రతి గ్రహము, అన్ని చోట్ల అంతర్ బహిత్స తత్ సర్వం, సర్వం అంటే అన్ని చోట్ల ఉన్నాడు భగవంతుడు. కాబట్టి నా శక్తి చేతనే అవి తమ కక్షలో నిలిచి ఉండును. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి భగవంతుడు. అసలు నేను అంటే నీలో ఉన్నానయ్యా అని చెప్పడానికి డైరెక్ట్గా చెప్పడం లేదు, ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. వాటన్నిటిలోనూ ఉన్నటువంటి నేను నీలో కూడా ఉన్నాను, నన్ను చూడు, కనీసం నన్ను అర్థం చేసుకో, నీ బాగు గురించి చెప్తున్నాను అని భగవంతుడు అంటున్నాడు. నేనే చంద్రుడనై సమస్త ఔషధులకు జీవరసను సమకూర్చుతుందును. ఇప్పుడు మనకి ఎవ్రీ 15 days ఏమవుతుంది? సీలో మనకు వెళ్ళినప్పుడు అమావాస్య పూర్ణమి నాడు ఆ అలలు ఉవ్వెత్తున లేస్తాయి. అందుకే వాళ్ళు షిప్ కానీ నావికులు కానీ వాళ్ళు వార్నింగ్స్ ఇస్తుంటారు, వెళ్ళకండి, సముద్రము చాలా టర్బులెంట్గా ఉన్నది. ఎందుకు? ఆకర్షణ శక్తి అలా ఉంటుంది. ఈ భూమి ఆకర్షణ శక్తి, అలాగే చంద్రుని ఆకర్షణ శక్తి, సూర్యుని ఆకర్షణ శక్తి అలా ఉంటుంది. కానీ దేవతలు ఏం చేస్తారు? దేవతలు ఇక్కడికి వచ్చినప్పుడు భూమి మీద ఆకర్షణ శక్తి, భూమి ఆకర్షణ శక్తి వాళ్ళకి అంటదు. వాళ్ళు 10 అంగుళాల పైనే నిలబడతారు అన్నమాట. అందుకే వాళ్ళ కాళ్ళు భూమిని తాకదు. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలి. నేనే చంద్రుడినై సమస్త ఔషధులకు జీవరసాన్ని సమకూర్చుతుందును. ఆ ఔషధులు ఆ చంద్రుని యొక్క ఆ కిరణాల వలన వాటిలోకి అటువంటి ఔషధి గుణాలు వస్తాయి. అది ఎక్కడ? చంద్రునికి ఎవరు ఇచ్చాడు? భగవంతుడు. భగవంతుడు ఎలా ఇచ్చాడు? తన కళ్ళలో నుంచి చూస్తున్నాడు. సూర్యుడు ఒక కన్ను, చంద్రుడు ఒక కన్ను, ప్లానెట్స్ అన్నిట్లోనూ నేనున్నాను. కాబట్టి నేను విష్ణు అనే పేరు. విష్ణు అంటే ఏమిటి? సర్వవ్యాపి. విశ్వం విష్ణుర్, విశ్వం విష్ణుర్ వషట్కారో భూత భవ్య భవాత్మన అన్నాడు. విశ్వంలో అన్నిట్లో కూడా నేను వ్యాపించి ఉన్నాను. విశ్వం అంటే మొత్తం జగత్తు, విష్ణు అంటే వ్యాపించడము. మనం తెలుసుకోవాలి మీనింగ్స్. విష్ణు అంటే మీనింగ్ ఏమిటి? శ్రీ మహావిష్ణువు అంటే అన్ని చోట్ల ఉండేటువంటి వాడు విష్ణువు, అతనికి పేరు. విష్ణు అంటే సర్వవ్యాపి అనేటువంటిది ఇక్కడ మనము తెలుసుకోవాలి. సో అది చెప్తున్నాడు, అన్ని చోట్ల నేనే ఉన్నానండి, కాబట్టి అర్థం చేసుకోండి అని భగవంతుడు అంటున్నాడు. అర్జునుడికి చెప్తున్నాడు, అర్జున అన్ని చోట్ల నేనే ఉన్నాను. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, భోజనానికి ముందు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు మనం చదవాలి. వీలైతే 15th చాప్టర్ మొత్తం చదవాలి. ఆ టైం లేదండి అంటే భోజనం చేసే ముందు మనం ప్రార్థిస్తాం కదా, కళ్ళు మూసుకొని భగవంతునికి నాకు ఈరోజు ఈ భోజనాన్ని నా దగ్గరికి వచ్చేలాగా చేశావు,
కృతజ్ఞతలు అని చెప్తూ ఈ భోజనాన్ని అరిగించుకునేటువంటి శక్తి కూడా నాకు ఇవ్వండి. ఎంతో మందికి ఎంతో రిచెస్ ఉంటాయి, కానీ తినడానికి వాళ్ళు ఏ వస్తువు కూడా తినలేరు. ఎందుకు తినలేరు? జీర్ణశక్తి లేదు. ఎందుకు లేదు? చేసినటువంటి పాపం. కాబట్టి ఈ శ్లోకాన్ని గనక మనం తెలుసుకుంటే, మనం ఉచ్చరిస్తే ఆ జీర్ణశక్తి అనేటువంటిది భగవంతుడే లోపలికి వెళ్ళి ఆ అన్నాన్ని పచనం చేస్తాడు. ఏమిటి? అహం వైశ్వానరో భూత్వా. వైశ్వానరం అంటే జఠరాగ్ని. అహం నేను వైశ్వానరో భూత్వా, ప్రాణులన్నింటిలోకి పురుగు దగ్గర నుంచి బ్రహ్మదేవుని దగ్గర వరకు కూడా ప్రాణినాం దేహమాశ్రిత, దేహాన్ని ఆశ్రయించి ఉంటాను. ప్రాణినాం, ప్రాణులలో, అన్ని ప్రాణులలో కూడా దేహాన్ని ఆశ్రమించి ఉంటాను. ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మీరు ఎటువంటి ఆహారాన్నైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పార్టీకి వెళ్తాం. పార్టీకి వెళ్లే ముందు, ఎందుకంటే నార్మల్గా పార్టీ అంటే ఎవ్రీవన్ లవ్స్ గోయింగ్ టు పార్టీస్. వెడ్డింగ్ అవ్వచ్చు, ఇంకొక ఫంక్షన్ అవ్వచ్చు, సెలబ్రేషన్ అవ్వచ్చు, ఏదైనా. సో తీసుకునే ముందు ప్లేట్ తీసుకుంటాము. తీసుకునే ముందు ఈ శ్లోకాన్ని మనస్సులో మనమే తలుచుకోవాలి. ఎందుకు? భగవంతుడు అంటున్నాడు, నేనే ఆ జఠరాగ్ని. కడుపులో మనకి జఠరాగ్ని, అగ్ని ఉంటేనే అగ్నిలో వేసినవన్నీ ఏమవుతుంది? భస్మం అయిపోతుంది. అలాగే మన దేహంలో మనం స్వీకరించినటువంటి ఆహారము భస్మం అవ్వాలి. భస్మం అయితేనే అది రక్తంగా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి మంచి రక్తంగా కన్వర్ట్ అవ్వాలి, జీర్ణం అవ్వాలి. జీర్ణం అయితేనే సుఖంగా నిద్ర వస్తుంది. సో ఆల్ దీస్ ఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్స్ మెర్సీ, కృష్ణాస్ మెర్సీ. సో అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. 4 విధాలుగా నేను ఆహారాన్ని డైజెస్ట్ చేస్తాను. ఏమిటి? సాలిడ్, లిక్విడ్, ఫ్లూయిడ్ అండ్ ఇంకోటి రసము తీసుకునేటువంటిది అన్నమాట. నేనే సకల జీవుల్లోని దేహంలోని జఠరాగ్నిని మరియు ప్రాణాపాన వాయువులతో కూడి నేను 4 రకాలైన ఆహారమును జీర్ణము చేసేదను. సో ప్రాణాపాన వాయువు అంటే ఇట్ పుషెస్ అవుట్ ద ఇంప్యూరిటీస్. అలాగా డైజెస్ట్ చేసి బయటికి పంపించేస్తాను మలినాన్ని. ఏది కావాలో ఆ రసాన్ని మాత్రము దేహములో ఉంచుకుంటాను అనేటువంటిది ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. అంటే నేను లేని చోట లేదు, నేను చేయని పని లేదు, నాకు సాధ్యం కానిది లేదు అని భగవంతుడు అన్నాడు. ఓన్లీ కృష్ణ కెన్ టెల్ దిస్. నో వన్ ఎల్స్ కెన్ క్లెయిమ్ దిస్. ఐ ఆమ్ గ్రేట్. కృష్ణుడు మట్టుకు. ఎందుకు? బికాస్ హీ ఈస్ ద సుప్రీం పర్సనాలిటీ. నాలో ఉన్నటువంటి క్వాలిటీస్, మనలో ఉన్నటువంటి క్వాలిటీస్ మనకు తెలీదు. కానీ ఎందుకు? మనకి మాయ ఆవరించింది. కానీ భగవంతుడే మాయని క్రియేట్ చేశాడు కాబట్టి అది భగవంతుని అధీనంలో ఉంటుంది. సో హీ నోస్ వాట్ హీ ఈస్. అంటే ఈ శ్లోకాన్ని దయచేసి మీరు భోజనం చేసే ముందు పిల్లలకి చెప్పండి, మీరు కూడా చదవండి. సో దట్ ఈ ఇండైజెషన్ ప్రాబ్లము, కడుపు నొప్పి అనడము, డైజెస్ట్ కాకుండా పోవడము, మలబద్ధకత, ఇవన్నీ కూడా మనకి ఉండదు. ఎందుకు? ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. నెక్స్ట్, ద హార్ట్ ఆఫ్ భగవద్గీత శ్లోకం. ఇది ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా రోజు పఠించాలి. ఏమిటి అంటే 15.15. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్ స్మృతిర్జ్ఞాన అపోహనంచ వేదేశ్వ సర్వేరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. చెప్పాడు భగవంతుడు. వేదాలన్నీ కూడా నా నుంచే వచ్చింది. ఆ వేదాలలో అన్నీ నా గురించే చెప్పాయి. ఎందుకు? ఏమున్నాయి అంటే సర్వస్య చాహం హృది సన్నివిష్టో. అందరిలో కూడా నేను అందరి హృదయాల్లో నేనున్నాను. నా నుంచే స్మృతి, మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనం. నా నుంచే స్మృతి అంటే జ్ఞాపకము, తర్వాత జ్ఞానం అంటే తెలుసుకో, విచక్షణ శక్తి, అపోహనం కన్ఫ్యూజన్, ఇల్యూషన్, ఇవన్నీ నా